ఒక మహిళ గాలిలోకి నీలం రంగు ద్రవాన్ని స్ప్రే చేసి 2 సార్లు తట్టింది. వెంటనే ఒక నీలం రంగు రక్తనాళం కనిపించింది. ఆమె ఆ ద్రవాన్ని ఆ నాళంలోకి ఇంజెక్ట్ చేయగా అది వేగంగా ప్రవహించింది. క్షణాల్లోనే ఒక గుండె రూపం దాల్చి రక్తాన్ని పంపించడం మొదలుపెట్టింది. ఆ రక్తం మొత్తం శరీరంలో వ్యాపించి ఒక ఆకారాన్ని చూపింది. ఔషధ ప్రభావంతో క్రమంగా అంతర్గత అవయవాలు ఏర్పడసాగాయి. కానీ అంతలోనే అలారాలు మోగాయి. జీవ లక్షణాల రీడింగ్స్ వేగంగా పడిపోయాయి. గుండె ఆగిపోయింది. ల్యాబ్ బృందం వెంటనే డిఫిబ్రిలేటర్ ఉపయోగించింది. 3 షాక్ల తర్వాత గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. చర్మం, జుట్టు తిరిగి పెరిగాయి. అందరి ముందు ఒక గొరిల్లా కనిపించింది. అదే సమయంలో ఒక మనిషికి ధైర్యమైన ఆలోచన వచ్చింది. అతడు ఈ సీరంను తనమీదే పరీక్షించాలనుకున్నాడు. అతడు ఒక గౌను ధరించి ఉత్సాహంగా ఆపరేటింగ్ టేబుల్ పై పడుకున్నాడు. ఒక సహచరుడు అదృశ్య సీరం తీసుకుని పెద్ద సూదితో అతని శరీరంలోకి ఇంజెక్ట్ చేశాడు. వెంటనే అతని చర్మం మాయమవ్వడం మొదలైంది. తీవ్ర నొప్పితో పాటు ముందుగా కండరాలు, ఆ తర్వాత ఎముకలు కూడా కనిపించకుండా పోయాయి. అతడు విజయవంతంగా అదృశ్యుడయ్యాడు. ప్రయోగంలోని మొదటి దశ పూర్తయింది. తదుపరి దశ అతడిని తిరిగి కనిపించేలా చేయడానికి విజిబాలిటీ సీరం ఇంజెక్ట్ చేయడం. కానీ అదృశ్యత ప్రభావాలను పరీక్షించడానికి 3 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. అందుకే అతడు ల్యాబ్లోనే ఉండి థర్మల్ కెమెరాల ద్వారా పర్యవేక్షించబడాడు. అయితే అతడు నిశ్చలంగా ఉండలేకపోయాడు. రాత్రుళ్లు అల్లరి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఒక మహిళా సహచరురాలు కుర్చీలో కునుకు తీస్తుండగా మానిటరింగ్ గది తలుపు చప్పుడిచ్చింది. ఒక్కొక్కటిగా ఆమె చొక్కా బటన్లు తెరుచుకోవడం మొదలైంది. అదృష్టవశాత్తు ఆమె మేల్కొంది. థర్మల్ కెమెరా చూసేసరికి అతడు అప్పటికే తిరిగే తన మంచంలోకి దూకాడు. మరో మహిళ బాత్రూంకు వెళ్లి వింత శబ్దం విని భయపడింది. ఆమె వెంటనే థర్మల్ గాగుల్స్ పెట్టుకుని గదిని పరిశీలించింది. ఎవరూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అతని అల్లరితో అందరూ విసిగిపోయారు.